ప్రణీత్ ప్రణవ్ అక్రమాలట. ప్రభుత్వ భూమి చెరువు కబ్జా చేసి నిర్మాణాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లో కన్స్ట్రక్షన్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో గ్రోవ్ పార్క్ విల్లాల నిర్మాణాలు. ప్రభుత్వ భూమిలో నుంచే దారి, చెరువు పేరు మార్పు. హైడ్రాకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫిర్యాదు. స్థానిక బీజేపీ నేత ఆకుల సతీష్ సైతం మరో కంప్లైంట్. నెలలు గడుస్తున్నా పట్టించుకొని అధికారులట. ఎందుకు పట్టించుకుంటారు? కావాల్సినంత మింగుంటారు దొంగలిగో. ఉస్మాన్ ఖాన్ కుంట చెరువు పక్కన నిర్మాణాలు. చూడు ఎట్లా కట్టిరు. ఇది చెరువు, ఇక్కడ విల్లాలు కట్టిరు. ఇవి ఏమనాలి? ఎవడిడు? ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ పేరుతో ఈ నిర్మాణాలు కన్స్ట్రక్ట్ చేసిరట. ఎవరు ఇది కంప్లైంట్ చేసింది? హైడ్రాకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు కంప్లైంట్ చేసిరు. వీడికి ఆ రంగనాథ్ తెలియదంటారా? తెలుసు. ఎప్పుడో ఈ వెంకటరమణారెడ్డి కంటే ముందే కంప్లైంట్ చేసిన వాళ్ళు తెలిసి ఉంటారు. అంతా అయిపోయి ఉంటుంది. ఇట్లా వెహికల్ చుట్టూ తిరిగి రాగానే కథం కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చి హైడ్రా ఆఫీస్లో కూర్చుంటాడు. కథం తెల్లారికే అయిపోయాయి. ఇప్పుడు వాసవి వాడిది ఏమైంది? నోటీస్ ఇచ్చిరు మొన్న ఒకదానికి. ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి. మొన్నగా అమీన్పూర్ పోయినాం. వాడు అవంతిక అనే కన్స్ట్రక్షన్ కంపెనీ 6,000 ఇండ్లని ప్రజలను ముంచుతున్నాడు. ఆడ మొత్తం 3-4 కాలనీలను ముంచుతున్నాడు వాడు చేసిన కబ్జా వల్ల. మరి ఏది యాక్షన్ ఏది? ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నదని, దీనిపైన పలు ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పలు ప్రైవేటు పట్టా సర్వే నెంబర్ భూములకు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటూ వందలాది ఇండిపెండెంట్ గృహాల నిర్మాణం చేస్తున్న వ్యవహారం పైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం గాగిల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్లో జరుగుతున్న అక్రమాలు ఫిర్యాదుల రూపంలో వెలుగు చూస్తున్నాయి. ఇంకా బాగుంది చూడండి ఫోటో. ఇది చెరువు, ఈ పక్కనే కట్టి పడేసిండు. ఎంత 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 భయంకరమైన కబ్జా చూడండి. గవర్నమెంట్ ప్లేస్లోనే రోడ్డు ఏర్పాటు చేసిండట. మన తాత సంపాదించిన సొమ్ము అనుకొని ఇసి పడేసారు. ఇక సర్వే నెంబర్ 201P ఇట్లా పలు రకాల సర్వే నెంబర్స్లో 70 ఎకరాల 20 గుంటల భూమిని పేర్కొంటూ 2022లో వెంకట ప్రణీత్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ లేఅవుట్ పేరిట నిర్మాణాలు చేపట్టారు. 884 ఇండిపెండెంట్ విల్లాస్, ఒక క్లబ్ హౌస్ నిర్మాణం చేయడానికి హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తీసుకున్నారు. అనుమతులు ఎవడిచ్చిండు? దొంగలు. ఎట్లిచ్చారు అనుమతులు? పైసలు మింగిరు, సంతకాలు పెట్టిరు. ఇంతవరకు బాగానే ఉన్న నిర్మాణ సమయంలో సర్వే నెంబర్ 204లో ఉన్న 13 ఎకరాల 36 గుంటల భూమిలో 6 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమిలో సైతం కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులు తీసుకునే సమయంలో సర్వే నెంబర్ 204లో పూర్తిగా ఎక్స్టెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారని, ఇతర సర్వే నెంబర్లకు పార్ట్ నెంబర్లను పేర్కొన్నట్టుగా సమాచారం. కానీ సర్వే నెంబర్ 204లో వారు అనుమతులు తీసుకున్నట్టుగా పేర్కొన్న విధంగా లేదని, అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని చెబుతున్నారు. ఇది ఏకంగా మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారి కంప్లైంట్ చేసినట్టు. మరి హైడ్రా రంగనాథ్ గారు మీ ముందు ఉన్నదిగా కథ. అవి మరి ఏం చేస్తారో? గవర్నమెంట్ భూమి 6 ఎకరాల చిల్లర వెనక్కి తీసుకోవాలా, ఆ చెరువు బఫర్లో ఎఫ్టీఎల్లో ఉన్న ఆ నిర్మాణాలు కూల్చేయాలి. ఒకవేళ ప్రజలు కనుక వాటిని కొనుగోలు చేస్తే వాడి గల్లా బట్టి వాడిని వసూలు చేసి ఆ బాధితులకు ఇప్పించాలి. అర్థమైందా? చేస్తాడా మరి? వాడు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అది.